హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పనస ముక్కల బిర్యానీ అండి. ఇది మనకి ఈ సీజన్లో దొరికే పనసకాయతోటి ఎలా తయారు చేసుకోవాలో ఎంతో రుచిగా, అలాగే ఎంతో స్పైసీగా ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. పచ్చి పనసకాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి అమ్ముతారండి. వీటిని మనం తెచ్చుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది బిర్యానీకి. దీన్ని పసుపు అలాగే ఉప్పు వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వేసుకుని దాంట్లోకి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి మరిగించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ మనం బాయిల్ చేయకూడదండి. ఎక్కువ బాయిల్ చేయడం వల్ల ముక్క మెత్తగా అయిపోయి బిర్యానీలో వేసినప్పుడు మొత్తం కలిసిపోతుందండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకోవాలండి. నేను బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ తీసుకున్నానండి, లేదా మీరు విడిగా అయినా చేసుకోవచ్చు. సో దీంట్లోకి ముందుగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నూనె నెయ్యి అలా వేడెక్కాక దీంట్లోకి కొద్దిగా షాజీరా, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 3 ఇలాచీలు, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 బిర్యానీ ఆకులండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. దానికోసం ఈ క్వాంటిటీస్ని వేసుకున్నాను. ఈ బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. సో ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక మంచి అరోమా వచ్చాక దీంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోవాలండి. 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి గుప్పెడు పుదీనా శుభ్రంగా బాగు చేసుకుని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న పుదీనా కొత్తిమీర బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వాటర్ తీసేసి మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే నార్మల్ పచ్చి ఆనియన్స్ అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని 1 నిమిషం మగ్గనిచ్చి దీంట్లోకి మనం 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి వేసుకుని మొత్తం ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న మసాలా ముక్కకంతా బాగా పట్టేలాగా. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. నేను బాస్మతి రైస్ని 1 పావు గంట పాటు నానబెట్టుకున్నానండి. సో ఇక్కడ 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. దీంట్లోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ మనకి మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని. రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్ల దాకా సాల్ట్ వేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా జీడిపప్పును వేసుకుంటున్నానండి. నేను పోపులో వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఇట్లా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకున్నానండి. ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసేసుకుని ఒకసారి గరిటె పెట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దామండి. ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా పసందైన పనసకాయ ముక్కల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, రైస్ ఇలా పొడిపొడిలాడుతూ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది కదండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. చికెన్ బిర్యానీ టేస్ట్ లానే ఈ పనసకాయ ముక్కల బిర్యానీ కూడా ఎంతో రుచిగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక సర్వింగ్ ప్లేట్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.